తెలంగాణలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇదే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో సడన్ గా వర్షం కురిసింది. గంటపాటు బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వర్షం పడింది. ఎక్కడికక్కడ వరద నీరు చేరుకుంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, ఈ రోజు హైదరాబాద్ లో అకస్మాత్తుగా భారీ వర్షం పడింది. దాదాపు 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అలాగే పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఎల్బీ నగర్ వరకు అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా 8.4% వర్షం అనేది కురిసింది. ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మొత్తం మారిపోయింది. విపరీతమైన ట్రాఫిక్ కూడా ఏర్పడింది. ప్రస్తుతము హైదరాబాద్ ప్రధాన కూడలిలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అలాగే దాంతో పాటు ఈ ట్రాన్స్ఫార్మర్ల పైన ఉన్న వైర్లు కూడా తెగి పడిపోయాయి. ఎక్కడికక్కడ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ తోని. అలాగే రానున్న 5 రోజుల పాటు కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీద దక్షిణ తమిళనాడు వరకు కూడా ఈ ద్రోణి కొనసాగుతోంది అని, ఈ సైక్లోన్ కొనసాగుతుంది అని కూడా తెలిపింది. దీంతో ఈ ప్రభావంతో ఇవాళ, రేపుతో పాటు మరో 3 రోజులు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో, మెరుపులతో మోస్తారు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలులు వీస్తాయని, ఇదే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములతో పాటు మెరుపులతో కూడా ఈదురుగాలులో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంటాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే హైదరాబాద్ లో మనం చూసుకుంటే చిన్నపాటి రెయిన్ ఫాల్ కే కూడా మొత్తం హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో అస్తవ్యస్తంగా మారుతుంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది అప్రోప్రియేట్ గా లేకపోవడము, రోడ్లపైనే నీళ్లు నిలిచిపోవడము. ప్రధాన సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. అలాగే మనం ఐటీ ఫీల్డ్ ఇప్పుడు మాదాపూర్ నుంచి కానీ అటు గచ్చిబౌలి నుండి టువర్డ్స్ ఉప్పల్లో రెసిడెంట్లు అందరూ అటు ఎల్బీ నగర్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా సహజంగానే నార్మల్ డేలోనే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా చిన్న చినుకు పడితే హైదరాబాద్ పరిస్థితి మనం చెప్పిన పనే లేదు. ఇప్పుడైతే ప్రస్తుతము మాదాపూర్ నుండి దాదాపు సికింద్రాబాద్ వరకు విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు గాంధీ భవన్ నుండి వయా అటు నెక్లెస్ రోడ్ వరకు అయితే మొత్తము మన మొబైల్ తీసి గూగుల్ మ్యాప్స్ లో చూసుకున్నా కూడా మొత్తం రెడ్ మార్క్స్ చూపిస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీతోని కూడా ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అతలాకుతలంగా ఉంది. దానికి కారణం అన్ఎక్స్పెక్టెడ్ గా మొదలే వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 5 రోజుల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని. కాకపోతే బేసిక్ గా మన ఇండియన్స్ లో కొంతమంది వాతావరణ శాఖని నమ్మరు. ఎందుకంటే ప్రధానంగా ఒక సోషల్ మీడియాలో కూడా ఫన్నీ మెమేలు కూడా నడుపుతారు. వాతావరణ శాఖ తెలిపిందంటే ఖచ్చితంగా ఈ రోజు వర్షం పడదు, రేపు పడుతుంది అని. అలా కాస్త నిర్లక్ష్యంగా కూడా వాస్తవికంగా హైదరాబాద్ ప్రజలుండే. ఎందుకంటే ఇంకా రోహిణి కార్తెనే రాలేదు. రోహిణి కార్తె వస్తే ఎండలు దాదాపు రోడ్లు పగులుతాయి అనేది కూడా ఒక నానుడి ఉంది. యూజువల్ గా మాన్సూన్ సీజన్ రోహిణి కార్తె తర్వాత వచ్చే మృగశిర కార్తె అప్పుడు మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. వర్షాలు అనేది నైరుతి ఋతుపవనాలు ఈ వెస్టర్న్ ఘాట్స్ మీదుగా కూడా రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. మొదట కేరళలో మొదలవుతాయి వెస్టర్న్ ఘాట్స్ లో నైరుతి ఋతుపవనాలు. అటు నుంచి ఇటు దేశవ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాలు అనేటివి పాకుతాయి. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఫాల్, హెవీ రెయిన్ ఫాల్ అనేది ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయి. కానీ హైదరాబాద్
హైదరాబాద్ లో మాత్రం రికార్డు స్థాయిలో ఒక 2 గంటల పాటు హైదరాబాద్ ని అతలాకుతలం చేసిందనే చెప్పుకోవాలి వర్షం హిమబిందు. అంటే శ్రీచరణ్, ఎందుకు ఇంత సడన్ గా వాతావరణంలో మార్పులు వచ్చాయి? అది అంటే మనం ముందుగా చెప్పుకున్న దాన్ని బట్టి కూడా ఋతుపవనాలు కొంచెం అంటే జూన్ మాసంలో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. బట్ ఈ అకస్మాత్తుగా ఈ వాతావరణంలో ఈ చేంజెస్ కి కారణం ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? అంటే బేసిక్ గా వాతావరణ శాఖ చెప్పేది ఏంటంటే విపరీతమైన ఎండలున్నా కూడా అకాలంగా వర్షాలు సంభవించే అవకాశం ఉందని, చరిత్రలో కూడా ఇలా రిపీటెడ్లీ జరిగాయని కూడా పలుమార్లు వాతావరణ శాఖ చెప్పింది. ఈసారి కూడా అంటే శ్రీచరణ్, మీరు అలానే లైన్ లో ఉండండి. వాతావరణ శాఖ అధికారి నాగరత్న మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నాగరత్న గారు. నమస్తే అండి. రైట్, చూసాం మొన్నటి వరకు కూడా హైదరాబాద్ లో విపరీతమైన ఎండలు. ఇవాళ చూసాం సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం అంతా కూడా వెదర్ చేంజెస్ అయిపోయింది. ఈదురుగాలులతో పాటు గాలి వర్షంతో పాటు కురవడం జరిగింది. సో ఎందుకండి ఈ చేంజెస్ ఎంత సడన్ గా రావడానికి రీజన్ ఏంటి? రీజన్ దీనికి ఒకటి ద్రోణి, ఒకటి ఈస్ట్ విదర్భ నుండి నార్త్ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఉందండి. సో దాని యొక్క ప్రభావం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఇంటెన్సిటీ ఆఫ్ థండర్ స్టార్మ్ కూడా ఈరోజు ఎక్కువగా ఉండింది. వీన్స్ కూడా 40 to 50 km/h కొన్ని చోట్ల, 60 km/h కొన్ని చోట్ల కూడా వేచడం జరిగింది. రైట్, అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయని ఈ రోజు చూసాం. మనం హైదరాబాద్ పరిధిలో చాలా వరకు ఇదే వర్షం కంటిన్యూ అయ్యింది. సో ఎన్ని రోజులండి ఈ వర్షం పడే అవకాశం ఉంది? ఇలా ఈ రోజు అండి ఎక్కువగా ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ తేలిగ్గానే పడతాయి వర్షాలు. కానీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు మాత్రం అక్కడక్కడ రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఎల్లుండి నుంచి కొంచెం తగ్గుదల ఉన్నప్పటికీ ఒక 4-5 days తర్వాత పడతాయి వర్షాలు. రైట్, అంటే మనం చూసాం ఈ రోజు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులన్నీ కూడా వీచే పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో కూడా చూసాము, చాలా వరకు కూడా వాహనాలన్నీ అంటే నడవలేని పరిస్థితి, ఎక్కువగా మోకాళ్ళ వైపు కూడా నీళ్ళని చేరుకునే పరిస్థితి ఉంది. సో తెలంగాణలో అంటే ఏ జిల్లాలో అండి ఇంత భారీ మొత్తంలో వర్షం పడింది? మొత్తం తెలంగాణ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఏరియా, ఇటు నార్త్ ఈస్ట్ నుంచి వరంగల్ దాకా, తర్వాత ఈ పక్కన కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, జగిత్యాల ఆ ప్రాంతం అంతా కూడా రీచ్ అయ్యండి 90% ఏరియా ఆఫ్ తెలంగాణ. ఇంకా ఇప్పుడు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు అది కూడా మళ్ళీ ఇంకొక స్పెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్ మళ్ళీ ఇంకో 2 స్పెల్ వచ్చే అవకాశం ఉంది. అంటే మ్యామ్ రేపు కూడా అంటే ఇలాంటి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఏర్పడే అవకాశం ఉందా? రేపు ఎంత బీభత్సం ఉండదు, రేపు తగ్గుదల అనేది ఉంటుంది. ఏరియా ఆఫ్ రెయిన్ఫాల్, థండర్ స్టార్మ్ ఏరియా కూడా తగ్గుతుంది రేపు. సో రేపు కొన్ని రీజియన్స్ లోని ఎల్లో వార్నింగ్స్ అవి కూడా జారీ చేయడం జరిగింది. రేపు హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది? రేపు కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలో కొన్ని ఏరియాస్ లో సౌత్ మొత్తం మనకి కూకట్పల్లి ఏరియా, ఇటువైపు మనం చూసుకుంటే సౌత్ వెస్ట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఏరియా, రంగారెడ్డి దగ్గర ఉన్నట్టు ఏరియా ఇదంతా కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.